హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజయనా కుకింగ్ అండ్ వ్లాగ్స్. మీరంతా ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేను బాగున్నానండి. మీరంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈరోజు అయితే ఏదో ఒక మసాలా కొంచెం తగిలేదట్టన్నా కర్రీ చేయమని ఇంట్లో వాళ్ళు గొడవ చేస్తున్నారండి. వాళ్ళ కోసం అయితే గుత్తి వంకాయ వండుదాం అనుకుంటున్నాను. చారు పెట్టుకున్నాను. ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ అండి. ప్రతి ఒక్కరికి నా వీడియో అనేది సజెస్ట్ అవుతుంది, చాలామంది చూడగలుగుతారు. అలాగే స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఇదిగోండి దోసకాయ అయితే కట్ చేసుకున్నాను అండి. నా కోసం పచ్చడి చేసుకుందామని. మా ఇంట్లో దోసకాయ పచ్చడి తినేవాళ్ళు తక్కువ, నేను ఒక్కదాన్ని ఎక్కువగా తింటాను. దోసకాయ ఏదైనా సరే, కర్రీ అయినా లేదంటే ఇగురైనా పచ్చడైనా ఏదైనా నేనే ఎక్కువగా తింటూ ఉంటాను. ఇంట్లో వాళ్ళ కోసమని ఉల్లిపాయ కొంచెం, అలాగే మసాలా అయితే అల్లం ముక్క ఒకటే వేసానండి. కొంచెం ఇంక ఏ విధమైన వెల్లుల్లిపాయ కానీ ఏమీ యూజ్ చేయలేదు. వేరుశనగుళ్ళు, కొంచెం జీడిపప్పు, అలాగే ధనియాలు, ఒక 2 లవ మొగ్గలు వేసాను. దాల్చిన చెక్క వేసి, లవంగం ఒక 2 లవ మొగ్గలు వేసి, యాలక్కి వేసి వీటిలో మసాలా కింద వేసుకుంటున్నానండి. జీలకర్ర ఇది అన్నీ వేసి అల్లం ఒకటే వేసాను. వాటితో మసాలా ప్రిపేర్ చేసి గుత్తి వంకాయ కర్రీ అయితే వండుతానండి. నేనైతే చారు పోపు పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్. నాకు ఎక్కువ దోసకాయ కానీ ఏదైనా సరే వెజ్లో అది ఇది ఉండాలని ఉండదండి. ప్రత్యేకించి ఇష్టం అంటే ఏమి ఉండదు, అన్నీ కూడా తింటూనే ఉంటాను నేను. ఆకుకూరల కానించి ఏ కూరగాయనా ఇష్టమే. అది ఎక్కువగా బాగా ఇష్టం అని చెప్పాలంటే కాలీఫ్లవర్ అయితే బాగా ఇష్టంగా తింటానండి. ఆకుకూరలు అయినా ఏవైనా ఏదైనా తింటాను. నాన్ వెజ్ అయితే నాకు అంత ఇష్టం ఉండదండి. ఫస్ట్ నుంచి కూడా నాన్ వెజ్ అలవాటే లేదు నాకు అసలు. మా హస్బెండ్ వల్ల అలవాటు చేసుకోవాల్సి వచ్చింది. అదైనా ఎప్పుడైనా వీళ్ళకి ఉన్నప్పుడు ఇంకా తప్పదు, ఆయన బలవంత పెడతారు కనుక ఒక్క పీస్ తినేదాన్ని. ఇప్పుడు అది కూడా ఇలా పూజలు ఇవన్నీ చేసినప్పుడు అయితే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. వెజ్ ఎక్కువ తింటూ ఉంటాను కనుక నాకు వెజ్ తినడమే ఎక్కువ ఇష్టం అండి. గుత్తి వంకాయలాగా కట్ చేసుకుని అందులో అయితే నేను మసాలా నూరుకున్నది కూడా వేసి అందులో పెట్టానండి. గుత్తి వంకాయ మీకు చాలామందికి ప్రాసెస్ తెలుసు కదా, గుత్తి వంకాయ కర్రీ ఎలా వండుకుంటారనేది. ఒక్కొక్కడైతే ఉట్టి ఉల్లిపాయ మాత్రమే పచ్చిమిర్చి వేసి కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్టు ఇలాగ మసాలా వేసి కొంతమంది ముద్ద కింద పెట్టుకుని వండుకుంటారు. నేనైతే రైస్ కూడా పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్. రైస్ కూడా వండుకుంటున్నాను. ఇవన్నీ తొందరగా అయిపోతాయి. ఇల్లు ఒకసారి మోపు పెట్టుకోవాలండి. మన కార్తీక మాసం లాస్ట్ రోజులు కనుక ఈ 4-5 రోజుల్లో శుభ్రంగా ఇల్లు మోపు పెట్టుకుని మళ్ళీ దేవుడికి అది చక్కగా ఈ 4-5 రోజులు ప్రశాంతంగా పూజ చేసుకుంటే మనసుకు కూడా ఈ నెలనాడు చేసుకున్న ఫలితం ఉంటుంది, హ్యాపీగా అనిపిస్తుంది. ఇదిగోండి ఉసిరికాయలు, ఈ ఉసిరికాయలను అయితే తీసుకున్నారు. ఈ ఉసిరికాయలు కూడా బాగా కాస్ట్ ఎక్కువ ఉన్నాయండి. కొంచెం ఇదివరకు అయితే మనకి డబ్బాల రూపంలో అలా అమ్మేవారు, ఇప్పుడైతే కేజీ లెక్కట ఈ ఉసిరికాయలు అయితే కోసి ఉప్పులో ఊరబెడుతున్నాను. ఇవి డైలీ తినడానికి బాగుంటుందండి. పచ్చడికి అయితే వేరే తెప్పించాలి. ఈవినింగ్ ఏదో ఒకటి చేయమని గొడవ చేస్తున్నారండి. స్నాక్ కింద అయితే బంగాళదుంపలు ఉన్నాయండి, వాటిని అయితే చిప్స్ చేద్దామని చెప్పి ప్రిపేర్ అయ్యాను. ఏ స్నాక్ అయినా ఇంట్లోనే ఎక్కువగా నేను ప్రిపేర్ చేస్తూ ఉంటానండి. బంగాళదుంపలు అంటే ప్రతి ఒక్కరికి ఇష్టమే కదా, పిల్లల కానించి పెద్దవాళ్ళ వరకు అందరం ఇష్టంగానే తింటాము. ఈ బంగాళదుంప చిప్స్ అయితే చేద్దాం అనుకుంటున్నానండి. ఆల్రెడీ నేను చాలాసార్లు చిప్స్ అయ్యి ప్రిపేర్ చేస్తూ ఉండేదేనండి. ఈసారి అయితే ఇవి ఒక 1/2 కేజీ కూడా తక్కువగానే ఉంటాయండి. ఇవి సరిపోతాయి. మళ్ళీ ఇంకా వేరే ఏదైనా ప్రిపేర్ చేస్తూ ఉంటాను. ఇప్పుడు కూడా ఒకటే ఐటెం ఎక్కువగా చేసేసి మళ్ళీ అది బోర్ కొడుతుంది కదా. అదే బంగాళదుంప చిప్స్ మనం బయట కొనాలంటే చాలా కాస్ట్ ఎక్కువ ఉంటుందండి. పైగా అందులో ఏమో అజినమోటో ఇవన్నీ కలుపుతూ ఉంటారు. అది హెల్త్కి అంత మంచిది కాదు కదా. మన ఇంట్లో చేసుకోవడం వల్ల కొంచెం శ్రమ అనిపించినప్పటికీ కూడా ఈజీగా అయిపోతుంది. ఆయిల్ అయితే ఎక్కువ ఏం పీల్చుకోదండి, బాగానే ఉంటాయి చిప్స్ కూడాను. మనకి కావాల్సిన విధంగా మనకి బాగా టేస్ట్గా కావాలనుకుంటే కనుక మనం కారం ఉప్పు మన టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోవచ్చు. ఈ చిప్స్ అనే దానికైతే మనం పలచగా కొంచెం కట్ చేసుకుంటే సరిపోతుందండి. ఇలాంటి ఏది ఏమన్నా యూస్ చేస్తే మీకు చక్కగా వస్తాయి. ఇదిగోండి ఈ విధంగా ఉంటే, ఇలా పలచగా ఉంటే చక్కగా తొందరగా అయిపోతుంది. మనకి పని చేయడం కూడా ఈజీగా ఉంటాయండి. ఇలా పలచగా చేయడం వల్ల ఎక్కువగా మనకి చిప్స్ అనేది బాగా వస్తాయి. నూనెలో వేసినప్పుడు కూడా బాగా వేగుతాయండి. కొంతమంది బాగా పుల్లగా కారంగా కొంచెం ఉండాలి అనుకున్న వాళ్ళు కనుక కొంతమంది అయితే నిమ్మ ఉప్పు కూడా వేసుకుంటూ ఉంటారు. నేనైతే అది ఏమి యూజ్ చేయట్లేదు, కేవలం ఉప్పు కారం అది మాత్రమేనండి. చిప్స్ అయితే చాలా బాగుంటాయి ఇలా వేపుకోవడం వల్ల కూడాను. టేస్ట్ అయితే బాగుంటుందండి. ఇవైతే అసలు ఉట్టినొట్టినే తినేయచ్చు మనం, ఏమన్నా టీవీలు చూస్తూ లేదంటే మాడితే. అసలు ఉంటాయి ఏంటండి ఇవి ఒక వారం రోజులు రావడం అనేది కళ్ళ. అసలు మా ఇంట్లో అయితే ఒక 2 డేస్కి అయిపోతాయి ఇవి. అలా తినేవాళ్ళే ఎక్కువ. ఇదిగోండి
అలా వేపుకోవడమే. ఏదైనా సరే ఇంట్లో ఏ స్నాక్ అయినా సరే ఇంట్లో మనం ప్రిపేర్ చేస్తూ ఉంటే ముందు కష్టంగా అనిపించినా మనకు అలవాటు అయిపోద్దండి. ఏదైనా సరే చక్కగా చేయగలుగుతాం. ఏదైనా ఇప్పుడున్న రోజుల్లో మనం చాలా వరకు వీలైనంత వరకు మన పనులు మనం చేసుకోగలిగితే హ్యాపీగా ఉండగలుగుతామండి. ఎక్కువగా మన పనులు మనం చేసుకోకుండా ఏదో ఒకటి చూస్తూనో లేకపోతే ఏ వర్క్ చేయకుండా ఉన్నట్లున్నా మనం ఎక్కువగా వెయిట్ పెరిగిపోతాం. దానివల్ల ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తాయి. చాలా వరకు నిదానంగా చేసుకున్న మన పనులు మనం చేసుకోగలిగి ఉండాలండి. ఏదైనా సరే మా ఇంట్లో అయితే పనులు చేసేవాళ్ళు నేను ఒక్కదానే ఉంటానండి. అత్తయ్య ఉన్నా చేయరు. ఏ పనైనా నేనే చేసుకుంటాను ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా. ఎక్కువగా బట్టలు అవి ఉన్న వాషింగ్ మిషన్ ఉన్నా అండి, ఎప్పుడైనా డేట్ వచ్చినప్పుడు బాగా దుప్పట్లు అవి ఎక్కువగా ఉంటాయి కనుక అప్పుడే ఉతుకుతానండి. బాగా నీరసంగా అనిపించినప్పుడు తప్ప ఉట్టప్పుడైతే నేనే అన్ని పనులు చేసుకుంటాను. బట్టలు కూడా నేనే ఉతికేసుకుంటూ ఉంటానండి. ఏదైనా సరే ఎప్పుడు అంట్లు అప్పుడు షింక్లో తోమేసుకుంటాను. బాగా ఎక్కువ అంట్లు ఉంటాయి కనుక అప్పుడు ఒకసారి తోమడానికి అయితే ప్రయత్నం చేస్తాను ఫ్రెండ్స్. ఇలాగ మనం ఏ పనైనా మనం నిదానంగా చేసుకుంటూ వెళ్ళాం అనుకోండి, అలసట ఉండదు. ఒక్కసారి వెంట వెంటనే చేసినా మనం అలసిపోతాం. మనకి పనుల మీద కూడా చిరాకు వస్తుంది. అలా కాకుండా పనికి మధ్యలో కనీసం ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు గ్యాప్ ఇచ్చి కనుక మనం పని చేసుకోగలిగితే ఏదైనా చేయగలుగుతామండి. ఇంట్లో ఏదైనా కుట్టుకోవాల్సి వచ్చినా నా మిషన్ నేనే కుట్టుకుంటాను. నా వర్క్ ఎందుకంటే డైలీ వారి జాకెట్లు అవి నేనే కుట్టుకుంటూ ఉంటాను. మిషన్ వర్క్ కూడాను ఏదైనా సరే నాకు నేను ఓన్గా చేసుకుంటానండి. ఓపుకున్నంతకాలం మన పని మనం చేసుకోవడమే బెటర్ అని నా ఉద్దేశం ఫ్రెండ్స్. ఇందులో ఎవరికైనా కష్టం అనిపిస్తే కనుక తప్పుగా అనుకోకండి. ఇదిగోండి బంగాళాదుంప చిప్స్ చూసారా ఎలా వచ్చినాయో, అలా వేపుకోవడమే. మనం ఉప్పు కారం అన్నీ జల్లుకున్నప్పుడు చక్కగా టేస్ట్గా ఉంటుందండి. చాలా టేస్ట్ వస్తాయి. ఉప్పు కారం అనేది నేను కొద్దిగా వేసాను, అవి చాలలేదంట మా వారు ఇంకా కొద్దిగా కలపమన్నారు. అందుకే ఉప్పు కారం వేసుకుని బాగా కలిపిన తర్వాత మనం ఇలా ఎగరేసినట్లయితే మొత్తం ఈవెన్గా అన్నీ స్ప్రెడ్ అయ్యి చక్కగా బాగుంటాయి. కరకరలాడుతూ బాగుంటాయండి. ఎవరికైనా ఇది నచ్చితే కనుక ట్రై చేయండి ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేస్తే బాగా వస్తాయి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.